ఈరోజు మనం ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాము. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుందని చెప్పి జ్ఞానుల ఉపదేశం. మరి ధర్మం అంటే ఒక వ్యక్తి పాటించవలసినటువంటి నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు, విధులు. ధర్మానికి ఉత్తమమైనవి మంచి పనులే కదా. ఇలా మంచి పనులు చేయడం మానవ ధర్మం. మనం చేసే పనులు బాధ్యతాయుతంగా చేస్తే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే వ్యక్తికి సమాజంలో విలువ ఉండదు. మరి మంచి పనుల ద్వారా మంచి ఫలితాలు, చెడు పనుల ద్వారా చెడు ఫలితాలు పొందుతాము. అందుకే మనం మంచిని ఆచరించాలి, అనుసరించాలి. మరియు ఇతరులకు కూడా మంచి జరగాలని మనం కోరుకోవాలి. ధర్మం అంటే అంగడిలో దొరికే సరుకులు కావు. మానవుల గుణగణాలలో, ప్రవర్తనలో, ఆచార వ్యవహారాలలో, సంప్రదాయాలలో రహస్యంగా ఇమిడి ఉన్నవి. కాబట్టి మనం కూడా మన పెద్దలు ఆచరించిన ధర్మాన్ని అంటే ఆచార నియమాలు, నైతిక విధులను అనుసరించి ఆచరించాలి. గొప్ప గొప్ప భావాలు, అత్యుత్తమ ఆలోచనలు మన పిల్లలకు నేర్పించి ధర్మానికి వారసులుగా తీర్చిదిద్దాలి. ధనానికంటే ధర్మం గొప్పది అని మన పెద్దలు చెప్పిన ధర్మాన్ని కాపాడుకోవాలి. మరి ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తే ఆ ధర్మమే మనల్ని నాశనం చేస్తుంది. అందుకు ఉదాహరణగా రావణుడు, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు అధర్మాన్ని ఆచరించి చరిత్రలో చెడ్డవారిగా నిలిచిపోయారు. అందుకే తప్పకుండా అందరూ కూడా ధర్మాన్ని ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షితః. థ్యాంక్ యూ.